థ్యాంక్ యూ అన్న. ఈ ఉదయకాలము కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాలపు శుభములు. అయితే ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్న ఈ సబ్జెక్టు కల్ట్స్ అని మీ అందరికీ కొంతవరకు తెలిసిన విషయమే. అయితే ముందుగా నేను జ్ఞాపకం చేయాలనుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిగా ఈ సబ్జెక్టు గురించి మనం నేర్చుకునేటప్పుడు, ఈ కల్ట్స్ అనే సబ్జెక్టు గురించి మనం నేర్చుకునేటప్పుడు మొత్తం అన్ని పదాలని మనము తెలుగులోకి తర్జుమా చేసి చెప్పటం అనేది ప్రతిసారి సాధ్యపడకపోవచ్చు. పైగా కొన్ని పదాలను మనము అలవాటు చేసుకోవటం, వాటిని వినడం అలవాటు చేసుకోవటం, వాటిని నేర్చుకోవటం కూడా కొంతవరకు ప్రాముఖ్యమైన సంగతే. కాబట్టి దయచేసి వీలైతే కొన్ని పదాలను అంటే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు అని అనుకోకుండా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటము, వాటిని వినడము, అర్థం చేసుకోవటం, అలవాటు చేసుకోవటము కొంతవరకు నా గురించి మీరు మీ తరపు నుంచి నాకు సహాయం చేసి పెడతారని అనుకుంటూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు నేను తెలుగులోనే వివరంగా అర్థమయ్యేట్లు వివరించి చెప్పే ప్రయత్నమే చేస్తాను. ఆ తర్వాత మనము ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం సాధ్యమైనంత వరకు. కానీ మధ్య మధ్యలో కానీ లేదా చివరిలో కానీ కొన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ని గురించి కూడా టచ్ చేస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మూడవది, మనము ఈ కల్ట్స్ అనే టాపిక్ ని ప్రధానంగా కొన్ని ప్రశ్నల రూపంలో మనం చూస్తాం. ముందు పరిచయము, ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో, ఈ ఇంట్రొడక్షన్ అంతటిని కొన్ని క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసి ఉంచాను అనమాట. ఆ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఈరోజు ప్రధానంగా ఈరోజు ఒక 4 క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేస్తాం. అలాగా మేబీ ఈ సిరీస్ కొద్ది రోజుల పాటు జరుగుతుంది. ఎంతకాలం జరుగుతుందో తెలియదు. మనము సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటము, దాన్ని కంప్లీట్ గా దాన్ని డైజెస్ట్ చేసుకోవటమే ప్రధానమైన లక్ష్యము అని అన్నవాళ్ళు నాతో చెప్పడం జరిగింది. కాబట్టి కొంతకాలం పాటు మనము ఈ ఇంట్రొడక్షన్, అసలు ఈ కల్ట్ అంటే ఏంటి, వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటి, వారి వల్ల వచ్చే ప్రమాదం ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ రీతిని ఈ రోజున్నట్లుగా విస్తరించారు, అయితే దీని పట్ల మన బాధ్యత ఏంటి అనే ఇటువంటి వేరు విషయాలను గురించి మనము కొంతకాలము ధ్యానిస్తామన్నమాట. సో మనము ఇంకా టైం ఎక్కువ పోనివ్వకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి మనం వెళ్ళిపోతే కనుక, మొదటి ప్రశ్న ఏంటంటే కల్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ కల్ట్? వాట్ ఈజ్ ఎ కల్ట్ లేదా కల్ట్ అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. కల్ట్ అంటే ఎవరైనా ఒక గుంపు ప్రజలు, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, వారి విశ్వాసం కానీ వారి విశ్వాసాన్ని వారు ప్రాక్టీస్ చేసే విషయాల్లో కానీ ఆచరించే విషయాల్లో కానీ బైబిల్ బోధకు విరుద్ధంగా ఉంటే అటువంటి పీపుల్ గ్రూప్స్ ని, ప్రజల గుంపుని, సమూహాన్ని కల్ట్స్ అని మనం అంటాం అనమాట. అంటే బైబిల్ ఏదైతే బోధిస్తుందో సిద్ధాంతాలని దానికి విరుద్ధంగా బోధించేది, లేదంటే దానికి వ్యతిరేకమైన విశ్వాసాలు కానీ లేదంటే దానికి వ్యతిరేకమైన బోధ ఏదైతే ఉందో అటువంటి బోధను బోధించే పీపుల్ గ్రూప్స్ లేదా ఒక డినామినేషన్ అని కూడా అనొచ్చు, మనం అర్థం చేసుకోవటానికి సులువుగా ఉండడం కోసం. అటువంటి డినామినేషన్స్ కానీ, అటువంటి పీపుల్ గ్రూప్స్ కానీ, అటువంటి చర్చిలు కానీ, అటువంటి వాళ్ళని మనం కల్ట్స్ అంటాము. ఈ పదాలు మనకు అర్థం కాకుండా మనం తర్వాత సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం చాలా చాలా కష్టతరం అవుతుంది. దయచేసి ఈ పదాలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కల్ట్ అంటే ఒక ప్రజల గుంపు, ఒక పీపుల్ గ్రూప్. అయితే ఆ ప్రజల గుంపులో వాళ్ళు ఏం చేస్తారు, ఆ నాయకులు కానీ, ఆ యొక్క దానికి ఆ చర్చికి కానీ ఆ డినామినేషన్కి కానీ అటెండ్ అయ్యే ప్రజలు వాళ్ళ ఉండే ఒక స్పెసిఫిక్ యూనిక్ ఫీచర్ ఏంటంటే బైబిల్కి విరుద్ధమైన బోధలను అక్కడ ఉన్న నాయకులు బోధిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని ఎందుకు కంప్లీట్ గా సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆచరిస్తూ ఉంటారనమాట. వారి విశ్వాసము, దర్ ఫెయిత్ అండ్ దర్ ప్రాక్టీస్ విల్ బి అకార్డింగ్ టు ద ఫాల్స్ డాక్ట్రిన్ అనమాట. ఆ తప్పుడు బోధ, అబద్ధ బోధ ఏదైతే ఉందో దాని యందు వారు విశ్వాసం ఉంచుతారు, దానిని వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అటువంటి ఒక డినామినేషన్ ని, పీపుల్ గ్రూప్ ని మనం ఏమంటామంటే కల్ట్ అంటాం. ఉదాహరణకి పెంటికోస్టల్ చర్చ్ అనేది ఒక కల్ట్, రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ఒక కల్ట్. సో ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింటుంది. సో కల్ట్ అంటే ఒక ప్రజల గుంపు, వారు క్రైస్తవ్యంతో
హార్మనీలో ఉన్నట్లే, అంటే అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తున్నట్లే క్రైస్తవ్యం యొక్క ప్రాథమిక సిద్ధాంతాల్లో, అంటే ఫౌండేషనల్ ట్రూత్స్, ఫౌండేషనల్ డాక్ట్రిన్ ఉంటుంది కదా, దాంతో ఏకీభవిస్తున్నట్లుగానే ఉంటారు. కానీ వాళ్ళు వాస్తవానికి ఆ ప్రాథమిక సిద్ధాంతాలు అన్నింటిలో వాళ్ళు విభేదిస్తూ ఉంటారనమాట. ప్రాథమిక సిద్ధాంతాల్లో అంటే ఎటువంటి సిద్ధాంతాల్లో? త్రిత్వ సిద్ధాంతంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వము, ఆయన యొక్క డియటీని నమ్మే విషయాల్లో, ఇటువంటి ప్రాథమిక సిద్ధాంతాల్లో వాళ్ళు విభేదిస్తూ ఉంటారు. కానీ పైకి మాత్రం మేము క్రైస్తవులము, ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ ఏదైతే ఉందో, హితబోధ ఏదైతే ఉందో, బైబిల్ బోధించే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ మేము కట్టుబడి ఉన్నాము అని చెప్తూ ఉంటారు. క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి వీరు చాలా ప్రాథమిక విషయాల్లో వీరు బైబిల్ బోధతోటి విభేదిస్తూ ఉంటారనమాట. ఎటువంటి సిద్ధాంతాలు అంటే త్రిత్వ సిద్ధాంతము, ఉదాహరణకి యేసుక్రీస్తు యొక్క దైవత్వమును విశ్వసించే విషయాలు, ఇటువంటి వాటిట్లోనే వారు విభేదిస్తూ ఉంటారు. సో ఒక అబద్ధ బోధను బట్టి కానీ, లేదా అబద్ధ బోధను బోధించే నాయకుడిని బట్టి కానీ భక్తి చేసే గుంపుని మనము కల్ట్ అని అంటాము. తప్పుడు సిద్ధాంతాలను లేదా ఆ తప్పుడు సిద్ధాంతాలను బోధించే గుంపుని మనము కల్ట్ అని అంటున్నాం. సో ఇప్పుడు కల్ట్ అంటే ఏంటి అనేది మీ అందరికీ ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కల్ట్ అండ్ ఎ హెరసీ? కల్ట్ అంటే ఏంటి, హెరసీ అంటే ఏంటి? హెరసీ అనేది ఇంకొక పదం, ఇప్పుడు మీరు దాని గురించి కూడా నేర్చుకోవాలి. హెరసీ, HERESY, హెరసీ. కల్ట్ అంటే ఏంటి, హెరసీ అంటే ఏంటి? కల్ట్ అనేది ఇప్పుడు చూసాం కదా, హెరసీ అంటే ఏంటో చూద్దాం. హెరసీ అంటే సింపుల్ గా మన మామూలు మాటల్లో, అంటే ఒక్కొక్క పదానికి మనము దాని రూట్స్ వరకు వెళ్ళి చూస్తే చాలా వేరు అర్థాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రాథమికంగా మన క్రిస్టియన్ టర్మినాలజీలో, క్రిస్టియన్ సెన్స్ లో మనం వాటిని ఎలా వాడతాము, వాటి అర్థం ఏమైంది అనేది మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి. సో హెరసీ అంటే బైబిల్ బోధించే సిద్ధాంతాలకు వ్యతిరేకమైన బోధను మనము హెరసీ అంటాం. బైబిల్ బోధించే సిద్ధాంతాలకు వ్యతిరేకమైన సిద్ధాంతాలను బోధించే బోధను, లేదంటే అటువంటి సిద్ధాంతాలను మనం హెరసీ అంటాం. కల్ట్ అంటేనేమో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ హెరెటికల్ టీచింగ్స్, ఈ అబద్ధ బోధలను బోధించే ప్రజల గుంపు లేదా డినామినేషన్ ని మనము కల్ట్ అంటున్నాం. ఆ కల్ట్ బోధించేటువంటి ఈ బోధలు ఏవైతే ఉన్నాయో, అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని హెరెటికల్ టీచింగ్స్ అంటున్నాము. ఎక్కువగా ఉంటే హెరెటికల్ టీచింగ్స్ అంటాం, హెరసీస్ అంటాము. ఒక్కటే ఉంటే హెరసీ అంటాం. ఇప్పుడు ఈ హెరసీకి కల్ట్కి మధ్యనున్న తేడా మీకు అర్థమై ఉండాలి. హెరసీ అంటేనేమో అబద్ధపు బోధ లేదా సిద్ధాంతము, ఎ ఫాల్స్ డాక్ట్రిన్, అబద్ధ సిద్ధాంతము, తప్పుడు సిద్ధాంతము, దాన్ని హెరసీ అంటాము. కల్ట్ అంటే ఈ తప్పుడు సిద్ధాంతాలను, ఇటువంటి సిద్ధాంతాలు అనేకమైనటువంటి తప్పుడు బోధలను సిద్ధాంతాలను బోధించేటువంటి ప్రజల గుంపు లేదా డినామినేషన్, చర్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కల్ట్ అని అంటాము. క్షమించండి ఒక్క నిమిషం. సారీ, కొంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు కల్ట్ కి హెరసీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనకు అర్థమైంది. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఆర్ వి టాకింగ్ అబౌట్ ఎనీ బ్రేకింగ్ న్యూస్ ఆర్ ఫ్లాష్ న్యూస్? అంటే నేను ప్రశ్నని ఇలా ఫ్రేమ్ చేశాను, మనం ఏదైనా బ్రేకింగ్ న్యూస్ గురించి, ఫ్లాష్ న్యూస్ గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు అత్యవసర సమావేశం అనేది ఏర్పాటు చేసుకుని ఇక్కడ గ్యాదర్ అయ్యామా? అంటే ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ లాగా ఏమైనా వస్తున్నాయి ఈ విషయాలు? ఫలానా ఈ ప్రాంతాల్లో కొంతమంది తప్పుడు బోధకులు లెగిశారు, వారు ఫలానా ఈ తప్పుడు బోధలను ప్రకటిస్తూ ఉన్నారు, ఫలానా ఈ ప్రాంతంలో ఈ తప్పుడు బోధ, ఈ ప్రాంతంలో ఈ హెరసీని బోధిస్తున్నారు, ఫలానా ఇంతమంది ఆ సంఘాల్లో చేరుతూ ఉన్నారు, చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుందని కరోనా గురించి మనం ఎలాగైతే వింటూ ఉన్నామో అలా ఈ కల్ట్స్ గురించి ఇప్పటికిప్పుడు ఏవో పుట్టుకొచ్చినట్లుగా ఏదో బ్రేకింగ్ న్యూస్ లాగా విని మనం అత్యవసరంగా మనం ఏమైనా సమావేశం అయ్యామంటే కాదు కదండి.
బైబిల్లో అనేక సందర్భాల్లో వాటి గురించిన ప్రస్తావన మనం చూస్తాం. బైబిల్ ఎప్పుడు చాలా సార్లు ఈ తప్పుడు బోధల గురించి మనకి తెలియజేస్తూనే ఉంది, హెచ్చరిస్తూనే ఉంది. కొన్ని రిఫరెన్సెస్ నేను చదివి వినిపిస్తాను. ప్రతి రిఫరెన్స్ మనం అందరము బైబిల్లో చూడాలంటే అది వీలు పడకపోవచ్చు. నేను రిఫరెన్స్ చెప్పి చదివేస్తూ ఉంటాను రిఫరెన్స్ని. మీరు శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేయండి. మీకు అలవాటు ఉంటే కనుక నోట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత రిఫరెన్స్ అన్నిటిని మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందంటే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. కొంతమంది వచ్చి నేనే క్రీస్తునని చెప్తారంట. ఐఎమ్ ద క్రైస్ట్, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు అని మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో, కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన యెడల మీరు నమ్మకండి. అంత మాత్రమే కాదు, ఇంకా నెక్స్ట్ రిఫరెన్స్ లో మనం చూస్తే కనుక వారు అనేకమైనటువంటి సూచక్రియలు కూడా చేస్తారంట. అంటే అవి కూడా అబద్ధ సూచక్రియలు, అబద్ధమైనటువంటి అబద్ధాలు అనమాట, ఫాల్స్ సైన్స్. సో ఇక్కడున్నాడు క్రీస్తు, అక్కడున్నాడు అని ఎవడైనా చెప్తే మీరు వాళ్ళని నమ్మద్దు. అంటే చెప్పేవాళ్ళు వస్తారనే కదా, ఉంటారనే కదా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అబద్ధ అపోస్తలులు మరియు అబద్ధ దూతలను గురించిన విషయాలు కూడా రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఉన్న వచనాలు చదువుతూ ఉన్నాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొంచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కాబట్టి వారు ఎటువంటి వేషం వేసుకున్నారంట? ఎవరు? పరిచారకులు. సాతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుని వారు మోసము చేసేవారిగా ఉంటా ఉన్నారు. దొంగ అపోస్తలులు అని అంటున్నాడు. దొంగ అపోస్తలులు అంట. సో అబద్ధ అపోస్తలులు అంటే అపోస్తలులు కాని వారు, మేము అపోస్తలులము అని చెప్పుకునేవారు చాలా మంది వస్తారు. వారి గురించి మీరు మోసపోకండి అని చెప్తున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఇలా ఉంది, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు గాక. పరలోకం నుంచి ఒక దూత వచ్చి వేరే ఒక సువార్త చెప్పినా మీరు దాన్ని నమ్మొద్దు. అంటే ఈ సువార్త కాకుండా వేరొక సువార్త బోధించే వాళ్ళు ఎవరైనా సరే వారు జెన్యూన్ కాదు, నిజమైన అపోస్తలులు కాదు, నిజమైన దూతలు కాదు. వారు అబద్ధ అపోస్తలులు, అబద్ధ దూతలు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. కాబట్టి ఏ ఆత్మ ఎటువంటిది అనేది మనం పరీక్షించాలి అని ఇక్కడ యోహాను భక్తులు చెప్తూ ఉన్నాడు. సో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారంట. అయితే ఏ ఆత్మ, ప్రతి ఆత్మను మనము ప్రతిదానిని నమ్మేయకుండా వాటిని ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో ఏది దేవుని సంబంధమైనది కాదో మనం పరీక్షించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అని యోహాను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో అబద్ధమైన ఆత్మలను గురించి ఇక్కడ మనం చూసాం. అబద్ధ ప్రవక్తలను గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు గొర్రెల చర్మం వేసుకొని వస్తారు కానీ వాళ్ళు వాస్తవానికి లోపల ఒరిజినల్ గా వారు క్రూరమైన తోడేళ్ళు వారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ అపోస్తలులు దూతల గురించి, అబద్ధ క్రీస్తులను గురించి,
అబద్ధ సువార్తను గురించి ఇన్ని రకాలుగా బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఇటువంటివి మనము చాలా స్పష్టంగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇటువంటివి జరుగుతాయని, ఇటువంటి సంఘంలో ఉంటాయని ముందుగానే మనము గ్రహించి దానికి సిద్ధపడి ఉండవలసిన వారమే. కానీ ఇదేదో ఒక కొత్త వింత విషయం ఏదో జరుగుతుంది, దాని ఏదో వింతలాగా దాన్ని మనం చూడాల్సిన అవసరము లేదు. మరొక రిఫరెన్స్ మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా ఏం చెప్తున్నాడు? కొంతమంది విశ్వాస భ్రష్టులు అవుతారంట. ఎలాగంటే వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు లక్ష్యం ఉంచుతూ దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతూ, అటువంటి బోధలు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతూ, వాటిని అనుసరిస్తూ, వాటి యందు విశ్వాసం ఉంచుతూ అటువంటి పనులు చేస్తూ కొంతమంది ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులు అవుతారు అని చెప్తూ ఉంది వాక్యం చాలా స్పష్టంగా. కాబట్టి హౌ డు వి రెస్పాండ్? ఇటువంటి కల్ట్స్ గురించి మనము విన్నప్పుడు, అనేకమైన కల్ట్స్ గురించి మన ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక్కో కల్ట్ గురించి చాలా క్షుణ్ణంగా వారి బోధలు బైబిల్ సిద్ధాంతాలకు ఏ రీతిన కాంట్రడిక్ట్ అవుతూ ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి అనేది చూస్తాము. ఆ తర్వాత వాక్యం ఏం చెప్తుంది, అసలు మనం దాన్ని ఎలాగ కౌంటర్ చేయొచ్చు, దానికి మనం ఎలా సమాధానం చెప్పచ్చు, ఎలాగ వాళ్ళు వాక్యాన్ని వక్రీకరించి బోధించారో చూస్తాము. వాక్యం యాక్చువల్గా ఏం చెప్తుంది, దాని అసలైన అర్థం ఏమిటి అనేది చూస్తాం. సో ఇది ప్రతి కల్ట్ గురించి మనం ధ్యానిస్తూ వెళ్తాం అనమాట తర్వాత. సో వాటన్నిటి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, లేదా మన చుట్టూ ఉన్న కల్టిక్ గ్రూప్స్ అన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలంటే, అయ్యో ఏంటిది, ఏదో అద్భుతం జరుగుతుంది, లేదంటే ఇట్లా వింతగా ఎందుకు జరుగుతుంది, అసలు సత్యం ఇంత స్పష్టంగా ఉండగా ఎలా ఇవన్నీ ఇన్ని రకాలుగా పుట్టుకొస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని ఏదో ఒక వింత జరుగుతున్నట్లు మనము ఆశ్చర్యపడి, లేదంటే దాని గురించి ఏదో కొత్త సంగతి ఏదో జరుగుతున్నట్లుగా మనం దాన్ని చూడాల్సిన అవసరము లేదు. దాని గురించి వాక్యము అనేక సందర్భాల్లో ఆయా రీతుల్లో ఆయా పత్రికల్లో కానీ, లేదంటే ఆయా చోట్ల సువార్తల్లో కానీ, యేసుప్రభు వారి స్వయంగా చెప్పిన మాటల్లోనే కానీ మనము వీటిని గురించిన హెచ్చరికలను మనం చూస్తూ వచ్చాం. మరొక రిఫరెన్స్ చూసే ప్రయత్నించాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే గనక, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం అంటే ఈ కల్టిక్ గ్రూప్స్ లేదా కల్ట్స్ అనేవి ఎక్కడ ప్రారంభమైనవి అంటే ఆల్మోస్ట్ అపోస్తలుల కాలంలో, లేదంటే యేసు ప్రభువు వారి కాలంలోనే కొన్ని ఈ కల్ట్స్ ప్రారంభమయ్యాయి అని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. వాస్తవానికి ఇది ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేది రెండవ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము అంటే ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న సందర్భం ఇది. 6వ వచనంలో చూస్తే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని చెప్తున్నాడు. నికోలాయితుల క్రియలను, ఈ నికోలాయితుల క్రియలు అంటే వీరు ఒక గుంపు ప్రజలు అనమాట. వీరితోటి ఇప్పుడు ఈ కల్టిక్ గ్రూప్ తోటి ఎఫ్ఎస్సి సంఘానికి చాలా సమస్యగా ఉండేది అని మనం చూస్తూ ఉన్నాం. వారి క్రియలను నువ్వు ద్వేషించావు, ఎఫ్ఎస్సి సంఘము నువ్వు ద్వేషించావు, నేను కూడా ద్వేషిస్తూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వాస్తవానికి ఈ కల్ట్ గురించి మనకు చాలా కొద్ది విషయాలు మాత్రమే తెలుసు. అంతియోకియాకు చెందిన నికోలాయితు అనే వ్యక్తి అతని బోధలను అనుసరించి అనైతిక క్రియలు, ఇమ్మోరల్ యాక్ట్స్, అనైతిక క్రియలకు తమను తాము కొంతమంది అప్పగించుకున్నారు అనేది మనకి చరిత్రపరంగా కూడా తెలిసేటువంటి విషయం. సో కొంతమంది ఈ నికోలాయితు అనే వ్యక్తి అతను చేసే బోధకు ఆకర్షితులై అతని బోధను అనుసరించి వారు సంఘం నుంచి వేరుపడినారని, అలాగే అంత మాత్రమే కాకుండా కొన్ని అనైతిక క్రియలకు తమను తాము అప్పగించుకున్నారని, ఆ క్రియలనే నేను ద్వేషిస్తున్నాను అని దేవుడు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
ప్రకటన గ్రంథం 2:6. సో అనైతిక క్రియలకు తమను తాము అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ కల్టిక్ గ్రూప్స్ అనేది ప్రారంభమైంది నిన్ననో మొన్ననో కాదు, ఆల్మోస్ట్ బైబిల్ టైమ్స్ లోనే, అంటే యేసు ప్రభు వారి కాలంలోనే, తర్వాత అపోస్తలుల కాలంలోనే ఆదిమ సంఘము ప్రారంభించబడిన దానికి ప్యారలల్ గానే ఈ కల్టిక్ గ్రూప్స్ కూడా ప్రారంభమయ్యాయి. సో ఇంతవరకు మనం చూసిన విషయాల్లో ఒకే ఒక విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం చూసింది ఒక 3 ప్రశ్నలు చూసాం. కల్ట్ అంటే ఏంటి అనేది చూసాము, కల్ట్కి హెరసీకి మధ్యనున్న తేడా ఏంటి అనేది చూసాం, డిఫరెన్స్ ఏంటి అనేది చూసాము. మూడవదిగా ఈ కల్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, లేదంటే దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలంటే అదేదో వింత సంభవిస్తున్నట్లుగా మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు, కానీ అది ప్రారంభమై చాలా కాలం అయింది. అదే సమయంలో దాని గురించి బైబిల్లో అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు ఉన్నాయి. కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్, మనం దాన్ని ఇది జరుగుతుందని ఆల్రెడీ బైబిల్లో చెప్పబడింది కదా అనే విధంగా అది మనం దానికి రెస్పాండ్ ఆ రీతిని మనం దాని గురించి రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు 4వదిగా దీన్ని మనం ఈ ప్రశ్నకి మన సమాధానం మనం ఈ వారం పూర్తి చేసుకోలేకపోతే కనుక ఒకవేళ వచ్చే వారం చూద్దాము. సాధ్యమైనంత వరకు మనం చూసే ప్రయత్నం చేద్దాం. కల్ట్స్ యొక్క లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ కల్ట్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్ట్స్, వారు ఎటువంటి లక్షణాలు వారికి ఉంటాయి, కల్టిక్ గ్రూప్స్ కి లేదా కల్ట్స్ కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వారిని గుర్తించడానికి ఎటువంటి గుర్తులు మనము పెట్టుకోవచ్చు, ఎటువంటి గుర్తులను బట్టి ఫలానా వీర్లు కల్ట్స్ అని మనం గుర్తించవచ్చు. సో ఆ కల్ట్స్ యొక్క మార్క్స్ ఏంటి లేదంటే వారి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక 3-4 అవుట్లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్లైన్ లో మనం ఏం చూస్తామంటే యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్. యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్, ఈ లక్షణాలు ఉన్న వారిని మనము కల్ట్స్ అని అనవచ్చు, లేదా కల్ట్స్ అనే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సో ఒకదాని తర్వాత ఒకటి మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా యాడ్ అంటే దైవ ప్రత్యక్షత లేదా డివైన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఇంకా ఆగిపోలేదు. ఈ రోజుకి దేవుడు కొత్త ప్రత్యక్షతలను ఇస్తూనే ఉంటాడు అనేదాన్ని అలా నమ్ముతారనమాట వాళ్ళు. ఎక్స్ట్రా బిబ్లికల్ రివిలేషన్స్, బైబిల్ కాకుండా దేవుడు ఈ రోజుకి ఇంకా కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెవల్యూషన్ అనేది అది ఇంకా పూర్తయిపోలేదు ప్రకటన గ్రంథంతో. ఈ రోజుకి దేవుడు కొత్త బయలుపాటు, కొత్త ప్రత్యక్షతలను దేవుడు ఇంకా ఈ రోజుకి ఇస్తూనే ఉంటాడు అని బోధించేటువంటి బోధ. అలా చేయటం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ అది సంపూర్ణంగా మనకి సరిపోయింది కాదు అని చెప్తూ ఉన్నారు. మనం వాస్తవానికి ఏం చెప్తామంటే, మనం ఏం నమ్ముతామంటే బైబిల్ ఇట్ ఈస్ ఆల్ సఫిషియంట్. మన ప్రాక్టీస్ కి, మన ఫెయిత్ కి అన్ని విధాలుగా మనకి బైబిల్ సరిపోయినది, ఇట్ ఈస్ ఆల్ సఫిషియంట్ అని మనం నమ్ముతాం. బైబిల్ చెప్తూ ఉంది. కానీ వీరేం నమ్ముతారంటే, కల్ట్స్ ఏం నమ్ముతారంటే లేదు అది బైబిల్ మనకి సంపూర్ణంగా సరిపోయింది కాదు, ఈ రోజుకి దేవుడు మళ్ళీ కొత్త ప్రత్యక్షతలను మనకు, న్యూ రెవల్యూషన్స్ ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అని వారు నమ్ముతారన్నమాట. ఒకసారి యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు కాదు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండని వాడు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడంట. వాడు దేవుని వాస్తవానికి అంగీకరించలేదంట, క్రీస్తు బోధన అంగీకరించని వాడు. సో బైబిల్ ఏమని బోధిస్తూ ఉందంటే ప్రత్యక్షత ఇంతటితో, ఈ 66 గ్రంథాలతో ప్రత్యక్షత సంపూర్ణమైంది. ద రెవల్యూషన్ ఇస్ క్లోజ్డ్ ఈ 66 పుస్తకాలతోటి అని బైబిల్ సెలవిస్తూ ఉంటే, లేదు ఈ రోజుకి మాకు కొత్త ప్రత్యక్షతలు వస్తూ ఉంటాయి అని వారు చెప్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. తద్వారా వారు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ రివీల్డ్ రెవల్యూషన్ కి, దీనికి వాళ్ళు కొత్త ప్రత్యక్షతలు అని అంటున్నప్పుడు దే ఆర్ యాడింగ్ కదా, వాళ్ళు ఇంకా యాడ్ చేస్తూ ఉన్నారనమాట రెవల్యూషన్ కి. ఆల్రెడీ ఉన్న ప్రత్యక్షత మాకు సరిపోవట్లేదు, కొత్త ప్రత్యక్షతలు వస్తున్నాయి, మేము తీసుకుంటూ ఉన్నామని వాళ్ళు బోధిస్తున్నారని దాని అర్థం ఏంటి? వాళ్ళు ఈ రివీల్డ్ రెవల్యూషన్ కి ఇంకా యాడ్ చేస్తూ ఉన్నారు, జతపరుస్తూ ఉన్నారనమాట. ఇంకా కొత్త ప్రత్యక్షతలు, న్యూ రెవల్యూషన్స్ ని యాడ్ చేస్తూ ఉన్నారు. సో
సో వాక్యానికి బైబిల్కి ఏ విధంగానూ ఏమీ మనం యాడ్ చేయడానికి వీల్లేదు. కానీ ఈ కల్ట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. వారికి ఇష్టం వచ్చినట్లుగా యాడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. మాకు న్యూ రెవల్యూషన్స్ వస్తూ ఉన్నాయని ఆ న్యూ రెవల్యూషన్స్ ని యాడ్ చేస్తుంటారు. అయితే బైబిల్తో పాటు కలిపి ముద్రించరు. కొందరు ఏం చేస్తుంటారంటే వేరేగా వాళ్ళు కొన్ని బుక్స్ లాగా మళ్ళీ వేరేగా ప్రింట్ చేసుకొని వాటిని కూడా బైబిల్ తోటి ప్రామాణికమైన గ్రంథాలుగా, బైబిల్కి సమానమైన గ్రంథాలుగా చూస్తారనమాట ఆ కొత్త ప్రత్యక్షతల్ని, న్యూ రెవల్యూషన్స్. సో ఏ విధంగానైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దైవ ప్రత్యక్షతకు దే ఆర్ యాడింగ్ కొన్ని న్యూ రెవల్యూషన్స్ ని వాళ్ళు కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది కల్ట్స్ కి ఉండే ఒక లక్షణం, ఒక క్యారెక్టర్ అన్నమాట, ఒక గుర్తు. ఉదాహరణకు మన ఉదాహరణలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రెండు కల్ట్స్ గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటాము. మొదటిది యెహోవా సాక్షుల గురించి, రెండవది మార్మన్స్ గురించి. అయితే ఈ యెహోవా సాక్షుల గురించి, మార్మన్ గురించి సవిస్తరంగా ఇప్పుడే నేను వివరించడానికి కాదు, కానీ తర్వాత మనం మళ్ళీ ఒక్కొక్క కల్ట్ గురించి, ఒక్కొక్క కల్ట్ గ్రూప్ గురించి మనము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. సో ప్రస్తుతానికి వారు ఒక రెండు కల్ట్ గ్రూప్స్ అని మాత్రం ప్రస్తుతానికి గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేద్దాము. సో వారు ఎటువంటి తప్పుడు బోధనను బోధిస్తూ ఉంటారనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ ఉదాహరణలుగా యెహోవా సాక్షులు అనే వారు బైబిలేతర ప్రత్యక్షతలు, ఎక్స్ట్రా బిబ్లికల్ రివలేషన్స్ లేదా వాటికి సంబంధించిన పుస్తకాలు బైబిల్ అర్థం చేసుకోవడానికి తప్పక అవసరమని, వాటిని బైబిల్ కంటే ప్రాముఖ్యమైన వాటిగా పరిగణిస్తారు. బైబిల్ కంటే అవి చాలా ప్రాముఖ్యమైనవి అనమాట వాళ్ళకి. ఈ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ వల్ల వాళ్ళు రాసుకున్న బుక్స్ ఉంటాయి చూసారా, అవి బైబిల్ కంటే ప్రాముఖ్యమైన వాటిగా వాటిని పరిగణిస్తారంట. చెప్పేటప్పుడేమో మేము కంప్లీట్ గా సంపూర్ణంగా బైబిల్ అథారిటీకి మేము కట్టుబడి ఉన్నామని చెప్తారు. కానీ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి, ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం వాచ్ టవర్ సంస్థ అధికారానికి వారు లోబడతారనమాట. ఈ యెహోవా సాక్షులకి సంబంధించిన సంస్థ అది, వాచ్ టవర్ అనే ఆర్గనైజేషన్. దాని యొక్క అధికారానికి వారు లోబడతారు. ఆ సంస్థ చెప్తే అట్లా చేస్తారు. లేదా అక్కడ నాయకత్వం ఎలా బోధిస్తే ఏం చేయమంటే అది చేస్తారు. వారు లేఖనాలనే, వారు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళారంటే ఇందులో లేఖనాలనే మార్చేశారు. అంటే వారి సిద్ధాంతం సరిపోవట్లేదని స్క్రిప్చర్ని, లేఖనాలను, బైబిల్నే వాళ్ళు మార్చేసి రాసుకున్నారనమాట. దాన్ని వాళ్ళు ఏమంటారంటే ద న్యూ వర్డ్ రెవల్యూషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ద న్యూ వర్డ్ రెవల్యూషన్, సారీ ద న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్, క్షమించాలి, ద న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ అని అంటారు. దానికి వాస్తవానికి ట్రాన్స్లేషన్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే అది తర్జుమా కాదు. చార్ల్స్ టేజ్ రసెల్ అలాగే జడ్జ్ రూథర్ఫోర్డ్ బోధలకు సరిపోయే విధంగా వాక్యాన్ని వక్రీకరించి సృష్టించబడింది అనమాట ఆ ట్రాన్స్లేషన్, ఆ వర్షన్. జడ్జ్ రూథర్ఫోర్డ్ అలాగే చార్ల్స్ టేజ్ రసెల్ అనే ఇద్దరు వ్యక్తుల వచనాలను వక్రీకరించి అంటున్నారు చూసారా. వారి బోధలకు తగ్గట్టుగా బైబిల్ వచనాలనే వారు వక్రీకరించి వాళ్ళు మార్చేశారనమాట. బైబిల్లోనే ఒక కొత్త వర్షన్ని సృష్టించారనమాట. ఆ ఎక్స్టెంట్ కి వెళ్ళారనమాట ఈ కల్ట్స్. సో అది మొదటిగా వాళ్ళు కల్ట్స్ యొక్క మొదటి లక్షణం మనం ఏమని చూస్తున్నామంటే దే యాడ్ టు ద స్క్రిప్చర్స్. లేఖనాలకు వారు కొత్త విషయాలను వారు ఏం చేస్తుంటారంటే యాడ్ చేస్తూ ఉంటారు. మార్మన్స్ విషయంలో మనం చూసినా సరే, మార్మన్స్ కి కూడా రెండు ప్రాముఖ్యంగా రెండు పుస్తకాలు ఉంటాయి బైబిల్ కాకుండా. ద బుక్ ఆఫ్ మార్మన్స్ అనేది ఒక పుస్తకము, ద పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైజ్ అనేది ఇంకో పుస్తకం. ఈ పుస్తకాలను వాళ్ళు బైబిల్ కంటే ప్రాముఖ్యమైన వాటిగా లేదా బైబిల్తో సమానంగా ఆ గ్రంథాలను వారు చూస్తారనమాట. వాటిని జోసెఫ్ స్మిత్ రైటింగ్స్, అవి కూడా దైవ ప్రత్యక్షతలుగానే వారు పరిగణిస్తారు. అంటే బైబిల్ రచయితలు ఏ రీతిన దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారో ఈ జోసెఫ్ స్మిత్ అనే ఆయన కూడా దేవుడి నుంచి అలాగే ఆ కొత్త ప్రత్యక్షతలను పొందుకొని ఈ పుస్తకాల్లో ఆయన దాన్ని పొందుపరిచారు. కాబట్టి ఈ పుస్తకాలు కూడా ఆల్మోస్ట్ బైబిల్ తోటి సమానంగానే మనం వాటిని ఎంచాలి అని వారు బోధిస్తున్నారు. సో ఆ రీతిన వాళ్ళు ఏం చేస్తున్నారు, బైబిల్ కి ఈ కొత్త ప్రత్యక్షతను లేదా ఈ కొత్త సంగతులను వారు ఏం చేస్తున్నారంటే యాడింగ్, దే ఆర్ యాడింగ్ టు ద స్క్రిప్చర్. లేఖనాలకు వారి కొత్త సంగతులను జతపరుస్తూ ఉన్నారు, యాడ్ చేస్తూ ఉన్నారు అనేది మొదటి లక్షణం కింద మనం చూడొచ్చు. రెండవదిగా దే సబ్స్ట్రాక్ట్,
అంటే ఉన్నదంతా వారు నమ్మరు. బైబిల్లో ఏదైతే బోధించబడిందో ఆ బోధన అంతటిని వారు సంపూర్ణంగా విశ్వాసం ఉంచరు దాని యందు. అంటే యేసు యొక్క దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని తృణీకరించేవారు చాలా మంది ఉన్నారు, రిజెక్ట్ చేస్తారన్నమాట చాలా మంది. కొంతమంది ఆయన ఒక దేవదూతలాగా చూస్తే, ఇంకొంతమంది ఆయన ఒక గొప్ప బోధకుడు, గ్రేట్ ప్రీచర్ అని అంటారు. మరికొందరు ఆయన ఒక సాధారణ మనిషే అని చెప్తుంటారు. సో ఇలా రకరకాలుగా చెప్పేటువంటి వారు ఉన్నారనమాట. ఉదాహరణకి త్రిత్వ సిద్ధాంతాన్ని త్రిత్వ సిద్ధాంతాన్ని తృణీకరిస్తారు. మార్మన్స్ అనే కల్ట్ వాళ్ళు ట్రినిటీని, త్రిత్వ సిద్ధాంతాన్ని వారు తృణీకరిస్తారు, రిజెక్ట్ చేస్తారు. వారు నమ్మేది ఏంటంటే ఈ గాడ్ హెడ్ లో ముగ్గురు వేరు దేవుళ్ళు ఉన్నారు అని నమ్ముతారనమాట. అలాగే యెహోవా సాక్షులు కూడా ఏం నమ్ముతారంటే త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మరు వాళ్ళు కూడా. అయితే వాళ్ళు ఏం నమ్ముతారంటే యెహోవా యేసుని మొదట సృష్టించాడు. హీఈస్ ద ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్. యెహోవాస్ ఫస్ట్ క్రియేషన్ ఎవరంటే యేసుప్రభువారిని యెహోవా మొదట సృష్టించాడు, ఆయన సృష్టించబడిన వాడు అని చెప్తారనమాట. సో పరిశుద్ధాత్మ ఏమో దేవుని యొక్క అదృశ్య శక్తి, కనిపించదు, అదృశ్యంగా ఉన్న శక్తి. ఇట్ ఇస్ ఎ పవర్. ఆయన నిజంగా వ్యక్తి కాదు, ఆయన దేవుడు కాదు, ఇట్ ఇస్ ఎ పవర్ అని చెప్తారనమాట. అదొక డివైన్ పవర్, అది మనకు కనబడదు అని చెప్తారనమాట. సో ఈ రీతిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ ఏదైతే చెప్తూ ఉందో దాన్ని తృణీకరించడం ద్వారా దే ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. కొన్ని వర్సెస్ ని తీసేస్తున్నారనమాట బైబిల్లో నుంచి. వారి సిద్ధాంతాలకు ఏవైతే అనుగుణంగా ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటి మాత్రమే బోధిస్తున్నారు. వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్న వచనాలు ఉన్నాయి చూసారు, వాటిని తీసేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, వదిలేస్తారనమాట. దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేయరు వాటిని. సో బైబిల్ నుంచి మనం ఒక డాక్ట్రిన్ ని మనము బిల్డ్ చేసుకునేటప్పుడు, ఒక సిద్ధాంతాన్ని మనం ఏదైనా సిద్ధాంతాన్ని మనం డెవలప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బైబిల్ అంతటిని మనము కలిపి చూస్తామన్నమాట. సమగ్రంగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక్క వచనాన్ని బట్టి మనం సిద్ధాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం మనం చెయ్యం. మొత్తం మనం ఏదైనా సిద్ధాంతము మనం నమ్ముతున్నాము అంటే బైబిల్ అంతా కూడా దాంతో ఏకీభవించాలి. ఏ వచనం తీసుకున్నా, దానికి సంబంధించిన ఏ వచనం తీసుకున్నా సరే ఆ వచనాలన్నీ కూడా ఆ సిద్ధాంతంతో ఏకీభవించాలి. ఏదో ఒక్క వచనం, ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకొని దాంట్లో నుంచి మనం డాక్టర్ని బిల్డ్ చేయము. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కల్ట్స్ ఏం చేస్తారంటే అక్కడో ఒక వచనం, ఇక్కడో వచనం తీసుకొని వాళ్ళు డాక్టర్ని బిల్డ్ చేసుకుంటారు, సిద్ధాంతాన్ని బిల్డ్ చేస్తారు. మరి మిగిలిన వచనాలు మీ సిద్ధాంతంతో ఏకీభవించట్లేదు కదా, విరుద్ధంగా ఉన్నాయి కదా అని మనం అడిగామనుకోండి, వాళ్ళు దాని గురించి పట్టించుకోరనమాట. ఇంకా అంటే ఆ వచనాలతోటి వాళ్ళకి సంబంధం లేదు. లేకపోతే ఆ వచనాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తారు, దానికి వేరే వ్యాఖ్యానం చెప్తారనమాట. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటారు ఆ వచనాలను. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ వచనాల చేత ఆ విషయాలు చెప్పిస్తారనమాట వాళ్ళు. అలా చాలా తెలివిగా వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు, లేకపోతే కొన్ని వచనాలను విస్మరించే ప్రయత్నం చేస్తారు. సో ఆ రీతిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ సబ్స్ట్రాక్టింగ్ అనమాట. కొన్ని వచనాలను వారు ఏం చేస్తున్నారంటే విస్మరిస్తూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకే దేవుడు, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం గురించి, ముఖ్యంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు గురించి వారు దేవుడు అని బైబిల్లో సంబోధించబడింది. అదే సమయంలో వారి ముగ్గురు దేవుని యొక్క లక్షణాలను వారు కలిగి ఉన్నారు అని బైబిల్ సెలవిస్తుంది. అదే సమయంలో దేవుడు ఒక్కడే, వేరే దేవుళ్ళు ఎవరు లేరు, యెహోవా మాత్రమే నిజమైన దేవుడు అని కూడా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ త్రిత్వ సిద్ధాంతం చాలా స్పష్టంగా బైబిల్లో తెలియజేయబడినప్పుడు అప్పటికీ కూడా ఇలా కల్ట్ గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని వచనాలను ఆధారం చేసుకుని యేసుప్రభువారు కేవలం దేవుడే అని, లేకపోతే కొన్ని వచనాలను ఆధారం చేసుకుని ఆయన మానవుడు మాత్రమే, దేవుడు కాదు అని, లేదా మరికొందరు ఏమని చెప్తూ ఉంటారంటే వారు ముగ్గురు వేరు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. మరికొందరేమో ముగ్గురే లేరు, యెహోవా మాత్రమే దేవుడు, ఈ క్రీస్తు, పరిశుద్ధాత్మల వారు దేవుళ్ళు కాదు అని చెప్తూ ఉంటారు. సో కొన్ని వచనాలను ఆధారం చేసుకుని ఒక్కొక్కరు రకరకాలైనటువంటి సిద్ధాంతాలను వారు బిల్డ్ చేసుకుంటూ ఉంటారనమాట.
అంటే మిగిలిన వాటిని వారు విస్మరిస్తున్నట్లే కదా. ఇన్ దాట్ వే దే ఆర్ సబ్స్ట్రాక్టింగ్ a few portions from the scripture. కొన్ని వాక్య భాగాలను వారు ఏం చేస్తూ ఉన్నారంటే విస్మరిస్తూ ఉన్నారు. సో ఇది కల్ట్ గ్రూప్స్ యొక్క రెండవ లక్షణం. మూడవది, దే మల్టిప్లై అంటే ఏంటో చూద్దాం, మనం వివరంగా చూద్దాం. రక్షణ పొందడానికి బైబిల్ ఏమైనా రిక్వైర్మెంట్స్ గురించి తెలియజేస్తూ ఉందా? మనం రక్షణ పొందాలంటే ఏమైనా చేయాలా? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? మనం ఏం చేస్తే రక్షణ పొందుతాము అని బైబిల్ సెలవిస్తుంది. మనము నమ్మే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనే సిద్ధాంతం ప్రకారము కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుతాం. ఫెయిత్, విశ్వాసము అనేదే ఏకైక రిక్వైర్మెంట్. ఇంకా అంతకు మించి రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు అనేది మనం చూస్తాం. మనము ఈ సంగతులను రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు వీలైతే రిఫరెన్స్ నోట్ చేసుకోండి, లేదంటే నేను చదువుతున్నప్పుడు వినే ప్రయత్నం చేయండి. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి అనే మాటను చూస్తూ ఉన్నాం కదండి. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వల్లమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలులేదు. క్రియల వలన కలిగినది కాదు, విశ్వాస మూలమున మాత్రమే మీరు రక్షించబడినారని చాలా స్పష్టంగా ఈ వచనంలో మనకి అర్థమవుతూ ఉంది. కానీ ఈ కల్ట్ గ్రూప్స్ ఏమని బోధిస్తాయంటే ఈ వన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేస్తుంది అనమాట. ఒకటే రిక్వైర్మెంట్ కాదు, ఇంకా వేరే రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి అని బోధిస్తారు. ఏంటా రిక్వైర్మెంట్స్ అంటే ఒక్క విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి అని చెప్తారన్నమాట. సో నువ్వు క్రియలు చేసి రక్షణను సంపాదించుకోవాలి అని వారు బోధిస్తారు. నువ్వు విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతో పాటు క్రియలు కూడా చేసి అలా నువ్వు నీ రక్షణను సంపాదించుకోవాలి అని బోధిస్తారనమాట. అంటే రక్షణ పొందడానికి కొన్ని క్రియలు కూడా అవసరము అని చెప్తారు. అందులో మొదటిది లేక అతి ప్రాముఖ్యమైనది వారి డినామినేషన్ లో సభ్యత్వం, మెంబర్షిప్. ఆ క్రియల్లో మొదటి క్రియ ఏంటంటే ముందు మీరు వారి సంఘంలో చేరాలి, సభ్యత్వం తీసుకోవాలి, మెంబర్షిప్. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ అనమాట, మొదటి క్రియ మీరు రక్షణ పొందటానికి. తర్వాత వారు చెప్పిన ఆచారాలన్నింటినీ లేదా వారు బోధించే క్రియలన్నింటినీ చాలా నిష్ఠగా చేయాలన్నమాట. బైబిల్ ఏమని బోధిస్తుందంటే ఫెయిత్ ఈక్వల్ టు సాల్వేషన్ ప్లస్ వర్క్స్. అంటే విశ్వాసము ద్వారా రక్షించబడిన వ్యక్తి రక్షణ పొంది రక్షణకి సంబంధించిన క్రియలు, నీతి క్రియలను జరిగిస్తూ తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ పొందిన వ్యక్తి కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ పొంది ఆ తరువాత నీతియుక్తమైన క్రియలను చేస్తూ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తాడు రక్షణ పొందిన తర్వాత. సో ఫెయిత్ ఇజ్ ఈక్వల్ టు సాల్వేషన్ ప్లస్ వర్క్స్. కానీ ఈ కల్ట్స్ ఏమని బోధిస్తాయంటే ఫెయిత్ ప్లస్ వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. అంటే విశ్వాసం ఉంచి క్రియలు చేయటం ద్వారా నువ్వు రక్షణను సంపాదించుకుంటావు లేదా రక్షించబడతావు అలా అని చెప్తారన్నమాట. డిఫరెన్స్ మీకు అర్థమైందా? ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ ప్లస్ వర్క్స్. ముందు రక్షణ పొందుతావు, ముందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతావు, ఆ తర్వాత క్రియలు చేస్తావు. ఎందుకంటే రక్షణ పొందావు కదా, నీతిమంతుడిగా తీర్చబడ్డావు కదా, కాబట్టి నీతి క్రియలు చేస్తావు. కానీ ఈ కల్ట్స్ ఏమని బోధిస్తాయంటే నువ్వు విశ్వాసం ఉంచితే మాత్రం సరిపోదు, నువ్వు మంచి పనులు చేయాలి, కొన్ని నువ్వు క్రియలు కూడా చేయాలి. అలా చేస్తేనే నువ్వు రక్షణ పొందుతావు. కాబట్టి ఆ క్రియలు చేసి నువ్వు రక్షణను సంపాదించుకోవాలి అని వారు బోధిస్తారన్నమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 25 వరకు ఉన్న వచనాలను చూస్తే మంచి క్రియలు దేవుని కృప యొక్క ప్రతిఫలమే గాని వాటితో మనం రక్షణను సంపాదించుకోలేము అని బైబిల్ చాలా స్పష్టంగా ఆ వచనాల్లో తెలియజేస్తుంది. ఒకసారి మనం ఆ రిఫరెన్స్ చదివే ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 5వ
5వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుతున్నా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు అని చెప్తూ ఉన్నారు. ఇట్టి వాటికి అంటే ఆత్మ ఫలం ఏమనగా అనే దాంట్లోనే మనకు అర్థమైపోతున్న విషయం ఏంటంటే, ముందు నువ్వు విశ్వాసము ద్వారా రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆ తరువాత ఆ ఆత్మ యొక్క ఫలాలు, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నువ్వు ఆల్రెడీ పొందుకున్న పరిశుద్ధాత్మ ఉంటుంది చూసావా, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండి పనిచేస్తూ ఉండగా నువ్వు బాహ్యంగా చేసే నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏదైతే కనబడేటువంటి ఉన్నాయో, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ క్వాలిటీస్ అన్ని నీలో కనబడుతున్నాయంటే ఇవన్నిటి ద్వారా నువ్వు రక్షణను సంపాదించుకుంటావని చెప్పట్లేదు ఇక్కడ. ఆత్మ ఫలము, ఫలం అంటే ఫ్రూట్ అంటే ఏంటి? ముందు ఫ్రూట్ ఉంటుందా, లేకపోతే ముందు విత్తనం వేస్తే విత్తనం ఎదిగి ఫలాలను ఫలిస్తుందా, లేకపోతే ముందు ఫలాలు వచ్చిన తర్వాత చెట్టుకు విత్తనాలు వస్తాయా? ముందు విత్తనం విత్తుతాము, అది ఎదిగి ఫలాలను ఫలిస్తుంది. ముందు విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందుతావు, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఫలిస్తావు. ఆ ఫలం ఏంటంటే నీతి క్రియలు. అంతేగాని నీతి క్రియలు చేయటం ద్వారా నువ్వు రక్షణ పొందవు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తున్నప్పటికీ ఈ కల్ట్స్ ఏం చేస్తారంటే క్రియల ద్వారా మాత్రమే నువ్వు రక్షణ పొందుతావు అని బోధిస్తారనమాట. ఇది 3వ లక్షణం. అంటే ఒకే ఒక్క రిక్వైర్మెంట్ ఉంది రక్షణ పొందడానికి, బట్ దే మల్టిప్లై ద రిక్వైర్మెంట్స్. ఒకటి కాదు, ఒకే రిక్వైర్మెంట్ కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా మీరు చాలా క్రియలు చేయాలి అని చెప్పి ఆ రిక్వైర్మెంట్స్ ని మల్టిప్లై చేస్తూ ఉంటారు ఈ కల్ట్స్. చివరిగా 4వది, దే డివైడ్. ఎలాగా? కల్ట్స్ ఏమని బోధిస్తారంటే, మన సంఘం మాత్రమే సత్యాన్ని బోధించే ఏకైక సంఘము, ఇక వేరే ఏ ఇతర సంఘాలు సత్యాన్ని బోధించట్లేదు, ఓన్లీ మన సంఘం మాత్రమే సత్యాన్ని బోధిస్తుంది. ఏకైక నిజమైన సంఘం మనదే. ఆ ట్రూ చర్చ్ అంటూ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది మన చర్చే అని చెప్తారనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. మిగిలిన డినామినేషన్స్ అన్ని అవి ఫాల్స్, అబద్ధ బోధనను బోధిస్తున్నారు, తప్పుడు బోధనను బోధిస్తున్నారు అని చెప్తారు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి ఆ డినామినేషన్ విడిచి వెళ్ళిపోతే గనక అతను రక్షణ కూడా కోల్పోతాడు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళదే ట్రూ చర్చ్ కదా, వాళ్ళది మాత్రమే నిజమైన చర్చ్ సంఘము, వాళ్ళది మాత్రమే నిజమైన బోధ కదా. అప్పుడు ఎవరైనా ఆ చర్చను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు రక్షణ కూడా కోల్పోతారు అని చెప్తారనమాట. ఉదాహరణకి మార్మన్స్ ని తీసుకుంటే, డాక్ట్రిన్ అండ్ కవెనెంట్స్ అనే పుస్తకంలో వాళ్ళు ఇలా రాసుకున్నారనమాట. ఇలా రాసింది, ఏమని రాసిందంటే, ద ఓన్లీ ట్రూ అండ్ లివింగ్ చర్చ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ హోల్ ఎర్త్. మొత్తం ఈ భూమి మీద నిజమైన జీవం కలిగిన సంఘం ఏదైనా ఉంది అంటే అది ఇదే మార్మన్ సంఘమే అని రాసుకున్నారు వాళ్ళు, డాక్ట్రిన్ అండ్ కవెనెంట్స్ అనే బుక్ లో. ఇంకొక కల్ట్ యెహోవా సాక్షుల గురించి మనం చూస్తే, వాచ్ టవర్ అనే పుస్తకంలో పేజీ నెంబర్ 590 ఇలా రాసింది, ఏమని? సోల్ విజిబుల్ ఛానల్ త్రూ హూమ్ అలోన్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ వాస్ టు కమ్. దైవికమైన ప్రత్యక్షత రావాలంటే దానికి ఒకే ఒక్క మాధ్యమం ఉంది, అదేంటంటే మన చర్చే. అందులో ఉన్న నాయకుల ద్వారా మాత్రమే దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షతలు, కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు. ఇంకా వేరే ఆ ఆపర్చునిటీ, ఆ అవకాశము వేరే ఏ సంఘాలకి లేదు. ఇక కేవలం మనది మాత్రమే నిజమైన సంఘము, మన చర్చికి మాత్రమే ఆ ఆధిక్యత ఉంది, మనదే నిజమైన సంఘము అని చెప్తారనమాట. కాబట్టి ఇది 4వ లక్షణం. మనము ఇప్పటి వరకు ఏమేమి చూస్తూ వచ్చామంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ప్రధానంగా 4 లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, కల్ట్స్ యాడ్ టు ద స్క్రిప్చర్ అని చూస్తూ వచ్చాం. వాళ్ళు వాక్యంలో లేనిది, ఈ 66 పుస్తకాలు కాకుండా ఏవో కొత్త ప్రత్యక్షతలను వారు విశ్వసిస్తారు, వాటిని బైబిల్తో సమానంగా ఎంచుతారు, బైబిల్కి జోడిస్తూ ఉంటారు అనేది చూసాం. రెండవది, దే సబ్స్ట్రాక్ట్.
వారు మొత్తం సంపూర్ణంగా బైబిల్ అంతటిని నమ్మరు. కొన్ని వచనాలను విస్మరిస్తూ కొన్ని వచనాలను మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ కొన్ని అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం ఏరుకొని అలా కొన్ని వచనాల ఆధారంగానే ఒక సిద్ధాంతాన్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. బై డూయింగ్ సో దే ఆర్ సబ్స్ట్రాక్టింగ్ సమ్ పోర్షన్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. మూడవది మల్టిప్లై. రక్షణ పొందడానికి ఒకే ఒక్క రిక్వైర్మెంట్ ఉందని బైబిల్ చెప్తుంటే వీళ్ళు మాత్రం ఆ రిక్వైర్మెంట్స్ ని మల్టిప్లై చేసి ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి, మీరు చాలా క్రియలు చేస్తే కానీ రక్షణ పొందని చెప్తారు. చివరిది నాలుగవదిగా దే డివైడ్. వేరే ఇతర సంఘాల నుంచి ఈ కల్ట్స్ ని కల్టిక్ గ్రూప్స్ వారి సభ్యులను వేరు చేస్తారు, డివైడ్ చేస్తారనమాట. నో, వాళ్ళందరికీ మనము సపరేట్, మనం మాత్రమే నిజమైన సంఘము అని చెప్పి ఇతర యూనివర్సల్ చర్చ్ నుంచి లేదా క్రిస్టియన్ వరల్డ్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకించుకుంటారు, డివైడ్ సపరేట్ చేసేసుకుంటారు అనమాట. మేము మాత్రమే నిజమైన సంఘం, వి ఓన్లీ ఇస్ ద ట్రూ చర్చ్, ఇక్కడ మాత్రమే సత్యం గురించి బోధించబడుతుంది అని చెప్పి దే డివైడ్. ఇవి 4 లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. ఇంకా చాలా లక్షణాలు మనం ధ్యానించవలసి ఉంది. అయితే ప్రతి క్యారెక్టర్, ప్రతి మార్కు, ప్రతి కల్టులోనూ అన్ని క్యారెక్టర్స్ ఉండాలని వీలు లేదు. కొన్ని క్యారెక్టర్స్ ఒక కల్ట్లో ఉండొచ్చు, కొన్ని క్యారెక్టర్స్ కొన్నిట్లో ఉండకపోవచ్చు. కానీ మనం ఓవరాల్ గా ఇంట్రొడక్షన్ లో మనం ఏం చూస్తున్నాం అంటే ఇన్ జనరల్ గా ఈ కల్ట్స్ అనేవారు ఎటువంటి లక్షణాలను వారు కలిగి ఉంటారు అనేది జనరల్ క్యారెక్టర్స్ లాగా మనము వీటన్నిటిని స్టడీ చేస్తూ ఉన్నాం. సో ఈ లక్షణాలు మనం ఏ సంఘంలోనైనా ఏ డినామినేషన్ లోనైనా చూసినప్పుడు మనం వారిని కల్ట్స్ గా మనం గుర్తించాలి. అందులో లక్షణాలు ఇప్పుడు ధ్యానించాము. ఇంకా మిగిలిన లక్షణాలన్నింటినీ మనం వచ్చే వారం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే మన బాధ్యత ఏంటి అంటే ప్రాక్టికల్ గా మనం కూడా ఏమన్నా నేర్చుకోవచ్చా? ఒక్క 1 minute టైం తీసుకొని మీరు కూడా దయచేసి మీ తలంపులను మీరు ఒక 2-3 ఎవరైనా షేర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2 minutes టైం తీసుకొని అంటే ప్రాక్టికల్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? యశ్వంత్, ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అన్న. మాట్లాడినా శ్రీనివాస్ అన్న చెప్పండి అన్న. Hello. Yes అన్న చెప్పండి. Yeah, whatever you said, that is means very good, very nice information to find out regarding the cult. అయితే ఒక సిద్ధాంతాన్ని లేదా ఇందాక చెప్పినట్టుగా హెరిసీ గాని మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క వాక్యం ఫస్ట్ మనకు తెలియనప్పుడు మనము ఎవరు ఏది చెప్పినా సత్యమే అని అనుకుంటాం. మనకు అన్న వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఒక నకిలీ నోటు ఒక అసలీ నోటుకి తేడా తెలవాలంటే ఫస్ట్ అసలీ నోటు ఏందో అని మనకు తెలియాలి. ఆ అసలీ నోటు ఉన్న తర్వాతనే మనకు నకిలీ నోట్ ఏందనేది మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ షుడ్ నో వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, అండ్ బేస్డ్ అపాన్ దట్ ఏది ఎవరు చెప్పినా కూడా వీ విల్ ఫైండ్ అవుట్ ఈజీలీ వాట్ ఈస్ ద ఎర్రర్. So that is a good information. Yeah, we looking forward to know more about it. Thank you. జేమ్స్ అన్న. తమ్ముడు చాలా బాగుంది, వెరీ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టివ్ ఆల్సో నీ మెసేజ్. నేను అనుకునేది ఏంటంటే, అంటే నేను అన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ లో హార్ష్ గా డీల్ చేస్తూ వచ్చేవాడిని. సో వాళ్ళ మీద ప్రేమ వలన కొంచెం కూల్ గా టైం తీసుకొని వాళ్ళకి ప్రేమతో తెలియజేస్తూ ఉండడం అనేది మంచిదని నాకు అభిప్రాయం కలిగింది. నువ్వు ఇచ్చిన ఈ రోజు మెసేజ్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. సో థ్యాంక్ యూ. అంటే ఒక్క విషయాన్ని మాత్రం నేను స్ట్రెస్ చేసి ఇంతటితో మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఈ కల్ట్స్ ఎక్కువగా విస్తరించడానికి స్ప్రెడ్ అవటానికి ఇంకా అనేకమైనటువంటి రకరకాల హెరిటికల్ టీచింగ్స్ కానీ కల్టిక్ గ్రూప్స్ కానీ పుట్టుకు రావటానికి గల కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్. లేఖనాలను సరిగ్గా క్రైస్తవులైనటువంటి వారు
లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకొని వాటిని గ్రహించలేని వారు మాత్రమే. ఎవరైతే వాక్యం ఏం చెప్తుంది అనేది నిజంగా సరిగ్గా గ్రహించి దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయలేకపోతారో వాళ్ళు దేర్ అన్ ఈజీ ప్రే ఫర్ కల్ట్స్. వాళ్ళు ఒకవేళ సరైన బోధించేటువంటి సంఘాల్లో ఉన్నప్పటికీ దే ఆర్ ఈజీ ప్రే అన్నమాట. చాలా తేలిగ్గా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళు ఈజీగా నమ్మేసి ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటారు, ఏది పడితే అది నమ్మేస్తుంటారు అన్నమాట. సో మన శ్రీనివాస్ అనే జ్ఞాపకం చేసినట్టుగా ఇట్ ఈస్ అగైన్ అవర్ ఫెయిత్, ఇట్ ఈస్ కంప్లీట్లీ గ్రౌండెడ్ అండ్ బేస్డ్ ఆన్ స్క్రిప్చర్. కాబట్టి వి షుడ్ బి థరోలీ రూటెడ్, చాలా లోతుగా డీప్గా మనల్ని మనము ఏం చేయాలంటే వాక్యంలో వేరుపారిన వారిలాగా మనం ఏం చేయాలంటే అందులో క్షుణ్ణంగా బైబిల్ ఏం చెప్తోంది అనే దాన్ని మనము ధ్యానించి నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఏం జరుగుతుందంటే, అలా మనం చేయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ది బికమ్ అన్ ఈజీ ప్రే ఫర్ కల్ట్స్. ఎవరైనా వచ్చి మనం అన్నప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఫాల్స్ టీచింగ్ ఏదైనా చెప్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేయలేమంటే బైబిల్కి విరుద్ధంగా బోధిస్తున్నామని తిరిగి వాళ్ళని ఖండించను లేము. పైగా మనం కూడా రిపీటెడ్గా వాళ్ళు చెప్పే బోధకి కొన్నిసార్లు మనం కూడా వి మేబీ లెడ్ అస్ట్రే, మనం కూడా వారితో పాటు ఎక్కడికో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఏది పడితే అది నమ్మేసి, ఎవరు చెప్పినా కానీ ఎవరు ఏది చెప్పినా దాన్ని నమ్మేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ సంఘాన్ని అంటే తోటి విశ్వాసుల్ని, నీ కుటుంబాన్ని ఇటువంటి ఫాల్స్ టీచింగ్స్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి సో ఇటువంటి మనము వెళ్ళిపోకుండా, మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోకుండా మనల్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అట్ ద సేమ్ మనము వెళ్ళిపోకుండా మన తోటి విశ్వాసులు లేదంటే మన సంఘస్థులు, మన కుటుంబ సభ్యులు, కుటుంబంలో కూడా చాలాసార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాల్స్ టీచింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కల్ట్స్ వల్ల, వారి టీచింగ్స్ వల్లనే కుటుంబంలో కూడా చాలా గొడవలు వచ్చి కుటుంబ సభ్యులే విడిపోయి దూరం అయిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు వాళ్ళు చాలా ఏజ్డ్. ఆమె పెంతెకోస్తు చర్చికి వెళ్ళి షీ హాస్ సపరేటెడ్ ఫ్రమ్ అవర్ హస్బెండ్. అంటే ఆమె ఆ చర్చి చెప్పే పనులన్నీ చేయటం ద్వారా మాత్రమే, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆమెకి తన భర్తతోటి కొన్ని గొడవలు అయిపోయి అతనితోటి విడిపోవటము అదంతా జరిగిందనమాట. సో ఈ కల్ట్స్ దే డివైడ్ ఫ్యామిలీస్. అంటే మనం ఇంకా చాలా స్పష్టంగా మనం చదువుతాం ఏ విధంగా ఈ కల్ట్స్ ఇంకా హానికరంగా ఉంటాయి, ఎటువంటి ప్రమాదాలు, వాట్ విల్ బి ద డేంజర్స్ అనేది మనం ఇంకా క్షుణ్ణంగా మనం చదువుతాం. అయితే బైబిల్ ఆల్రెడీ మనకి ఎన్నో రకాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉందని మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. కాబట్టి వాక్యాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించి చదవటం ద్వారా, నేర్చుకోవటం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనల్ని మనము ఈ తప్పుడు బోధలకు ఎరగా కాకుండా మనల్ని మనము రక్షించుకుంటూ మన కుటుంబాలను, మన సంఘాన్ని కూడా మనము కాపాడుకునే ప్రయత్నము చేయవచ్చు. సో మనం చేయవలసిన మన బాధ్యత ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఈ వాక్యానుసారమైన విషయాల్లో మనం ఏ కొరత లేకుండా మనం వాటిని చాలా క్షుణ్ణంగా విత్ డిలిజెంట్ గా మనం దాన్ని నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి, ధ్యానించాలి అనేది ఈవేళ మనం నేర్చుకున్న విషయం అనమాట. సో ఇంతటితోటి నేను ముగిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఓవర్ టు రమేష్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాము. వసంత సిస్టర్ గారు